నా దగ్గర వచ్చేంత ధైర్యం ఉండదు, సావిత్రి పిల్లకింత సరసం ఉండదు. ఎవరబ్బా? నువ్వు సుజాత కదా అక్క. నీ నవ్వు సల్లగుండా ఎవరన్నా చూస్తే పిసలేసింది అనుకుంటారే. అరే మా మంగళక్కని కలిసినందుకు నాకు ఎంత సంబరం అవుతుందో నీకు తెలుసు అక్క. నాకు ఫుల్ పనులున్నాయి, రాత్రి 3 మార్కు వాడుతుందే వాళ్ళని. అట్లా అనకక్క, రోజు నీ తానికొస్తా, లోకం మీద జరిగే ముచ్చట్లు అన్ని తెలుసుకుంటా. నిన్ను చూస్తుంటే మంచిగా నేర్చుకునే దాని లెక్కనే కనిపిస్తున్నావు గానీ ఇగో నేను చెప్పింది విని చక్కగా పోవాలి. మళ్ళీ నా తలకాయ తిన్నావు అనుకో బిడ్డా. ఆగు, వస్తానంటే వస్తానా, పోతానంటే పోతానా. ఓ రామశీలక అంటే కాదుడా. మరి నా దగ్గరకు వచ్చినప్పుడు అదో పని ఇదో పని కూడా చెప్తా, అవి కూడా చేయాలి. ఈ సుజాత పని కష్టమా అక్క? 10 ఇండ్ల పని కూడా పట 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 చేసేస్తా. ఇండ్ల పనులు ఏమొద్దు గాని రోజు పేపర్లు చూస్తావా ఇట్లా? అప్పుడప్పుడు చదివినా నాకు అస్సలకే అర్థం కాదు. ఏం కత్తి సుజాత, ఈ కాడ నుంచి రోజులో ఎప్పుడో అప్పుడు ఓ 10 నిమిషాలు నాతో మాట్లాడినావు అనుకో, అన్ని ముచ్చట్లు ఇట్లే అర్థమైపోతాయి. మా అక్క మంచిది, మా అక్క మంచిది, మా అక్క మంచిది, మా అక్క మంచిది. ఆగవే నీ పరాస్కం సల్లగుండా, ఆగు కొంచెంసేపు. అట్లుండాలి. ఇగో చెప్తున్నా, రేపటి కాడ నుంచి బరాబర్ ఇదే టైంలో ఈడు ఉండాలి, లేకుంటే నీ దగ్గర నేను రాను. ఇక రేపటి కాంచె ఇయ్యాలి వచ్చిన కదా, ఇయ్యాలి చెప్పక వార్త. ఏందే నాకు గోస. కర్వ కదా అప్పదక్క. కరుస్తావు కరుస్తావు, కట్టెందుకొని ఒక్కటి వేస్తేనా 4 సరుసుకొని పడతా. అరే 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 మస్తు చెప్పినావు అక్క, మస్తు చెప్పినావు. తిక్కల పిల్ల, నిన్ను తిట్టినా ఇప్పుడు మెచ్చుకొని మెడల మీద వేసుకోవాలి. నువ్వు ఇవాళ తిట్టినా మంచి వార్త చెప్పినా ఏడ దొరికినావే నువ్వు నాకు. చెప్తున్నా విను, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, గదేనే చిన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు. అందులో టిఆర్ఎస్ పార్టీలకు ఎదురే లేకుండా అయిపోయింది. అంటే అధికార పార్టీలు ప్రతిపక్షం వాళ్ళ మీద కూడా అధికారం చూపిస్తాను అక్క. అధికారమో ఆశో ఏం చూపెడుతున్నారో ఎరకలేదు గానీ టికెట్ తీసుకొని నామినేషన్ చేసి విత్డ్రా చేసుకుంటున్నారు. నాకు ఐడియా వచ్చింది. నువ్వు కూడా టిఆర్ఎస్ పార్టీలో షరీక్ అవుతున్నావా? కాదక్క, ఎదురుగా ఎవరు లేనప్పుడు ఎలక్షన్లు ఎందుకక్క? అధికారం లెవెల్ ఉంటే అన్ని సీట్లు వాళ్ళకే ఇయ్యాలి అనే చట్టం తేవాలి. ఎక్కడ దొరికినవే? ఆయన నీ మాట కూడా తీసేటట్టు ఎత్తి గాసంరం మీద నేనా అక్క, పట్నంలో 7వ తారీఖునే కేసీఆర్ సార్ బొమ్మలు పెట్టిరు సర్కారు. అయ్యో ఎడ్డిదానా, ఆ ప్రచారం అంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల గురించి. మళ్ళీ గా ఎలక్షన్ ఎందుకు అక్క? అధికారంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాక మున్సిపాలిటీ సీట్లు అన్ని వాళ్ళకే ఇయ్యాలి. అబ్బో ఇచ్చినవులే సలహా. మా అక్క నన్ను మళ్ళీ మెచ్చుకునేది, ముళ్ళు మెచ్చుకునేది, ముళ్ళు మెచ్చుకునేది. అక్క చెల్లే